నమస్తే అండి, వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు. ఫస్ట్ టైం వీడియో చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రాఘవ ఒక చిన్న గ్రామంలో నివసించే యువకుడు. మంచి చదువు చదివాడు. చదువు పూర్తయింది, జాబ్ మాత్రం దొరకలేదు. 6 నెలలు ఇంట్లోనే నిరాశగా ఉండిపోయాడు. ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనకపోయినా తన అంతరంగంలో బాధ, ఒత్తిడితో నిండిపోయింది. ఒకరోజు రాఘవ ఎంతో నిరాశగా తన తల్లి పక్కన కూర్చొని ఉన్నాడు. రాఘవ వాళ్ళమ్మ, ఎందుకు నాన్న అలా ఉన్నావు? నువ్వు పైకి నిశ్శబ్దంగా మౌనంగా ఉన్నా నీలో చాలా గందరగోళం నడుస్తుంది అంది. అప్పుడు రాఘవ, అలాంటిది ఏం లేదమ్మా, నేను ఎంత ప్రయత్నిస్తున్నా నాకు జాబ్ రావట్లేదు. ఆ కలలు కలల్లాగే ఉండిపోతాయేమో అని భయమేస్తుంది అని చెప్పాడు. అమ్మ చిరునవ్వుతో రాఘవ వైపు చూస్తే ఇలా అనింది, మన ఊరిలో ఒక పాత బంగ్లా ఉంది, గుర్తుందా నీకు? అక్కడ ఒక పెద్ద తలుపు, దానికి ఒక తాళం ఉంది. మా పెద్దవాళ్ళు నా చిన్నతనంలో చెప్తూ ఉండేవారు, ఆ తలుపుని తెరిచిన వాడికి అదృష్టం చిరకాలం ఉంటుందని. రాఘవ ఎంతో ఆశ్చర్యంగా, తాళం తెరిస్తే అదృష్టం వస్తుందా? ఇదేదో మాయా కథలా ఉంది అని అన్నాడు. మళ్ళీ రాఘవను ఆశగా చూస్తూ, ఒకసారి వెళ్ళి చూడు బాబు, ప్రయత్నించడంలో తప్పు లేదు కదా అంది. అందులోనూ చేయాల్సింది ఏమీ లేక రాఘవ బంగ్లా వైపు నడిచాడు. చెట్ల మధ్యలో ఎప్పుడో విడిచిపెట్టిన పాత భవనం, పట్టిన తలుపు, తాళం బలంగా బిగించబడి ఉంది. రాఘవ చిరునవ్వుతో తలుపు తట్టాడు. తలుపు అదృష్టాన్ని తెస్తుందా? తాళం తెరవలేదు. తిరిగి ఇంటికి వెళ్ళాడు. సటి రోజు మరో కొత్త తాళం చెవిని తీసుకొని ప్రయత్నించాడు. తలుపు తెరవలేదు. మళ్ళీ కొత్త తాళాలతో తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. కానీ ఏమాత్రం తలుపు తెరుచుకోలేదు. చుట్టుపక్కల వాళ్ళు రాఘవాన్ని చూసి నవ్వుకున్నారు. తలుపు తెరిచిన వాడు ధనవంతుడు అవుతాడంట. ఓయ్ రాఘవ, తలుపు తెరిచావా అంటూ. కానీ రాఘవ వాళ్ళ మాటను పట్టించుకోకుండా రోజు వెళ్లేవాడు బంగ్లా వైపు. రాఘవ తన ప్రయత్నాన్ని మానలేదు. ఒకరోజు తాళం తీసే ప్రయత్నం విఫలమైన తర్వాత రాఘవ తలుపు ముందు కూర్చొని కళ్ళు మూసుకొని ఆలోచించాడు. జీవితంలో దాగి ఉన్న బలాన్ని గమనించాడు. నాకు తన అసలైన శక్తి ఏమిటో అర్థమైంది. రాఘవ వెంటనే ఇంటికి వెళ్ళాడు. జాబ్ కోసం మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టాడు. రిజెక్ట్ అయినా ఆగలేదు. చిన్న పనైనా చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలోనే అతనికి డేటా ఎంట్రీ జాబ్ దొరికింది. రాఘవ ఎంతో సంతోషంగా మొదటి జీతాన్ని తన తల్లి చేతిలో పెట్టాడు. ఇప్పుడు రాఘవ వాళ్ళమ్మ, చూడు నాన్న, నువ్విచ్చే జీతం కన్నా నీలోని మార్పు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది. తర్వాత ఒకసారి రాఘవ మళ్ళీ ఆ పాత బంగ్లా వైపు వెళ్ళాడు. ఈసారి రాఘవ తలుపుని తాకగానే తలుపు తెరుచుకోయింది. రాఘవ చాలా ఆశ్చర్యపోయాడు. లోపల ఎలాంటి ధనము లేదు. ఒక పాత బుక్ ఉంది. బుక్కులో ఇలా రాసి ఉంది, ఈ తలుపు ఎవరి అదృష్టాన్ని తెరవదు, ఇది నీపై నీకున్న విశ్వాసాన్ని పరీక్షిస్తుంది. తలుపుకి తాళం బయట కాదు, నీలోనే ఉంది. తరతరాలుగా ప్రయత్నించిన వారిలో తాళం చెవి సరిపడిందంటే వారికి ధనాన్ని ఇవ్వలేదు, వాళ్ళకి మార్పునిచ్చింది ఈ తలుపు. రోజు నుండి రాఘవ జీవితం మారిపోయింది. రాఘవ జాబ్ తో పాటు యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించాడు. యూట్యూబ్ ఛానల్ కి తాళం ఉన్న తలుపు అని పేరు పెట్టాడు. ఈ వారం యువతకి మోటివేషన్ ఇచ్చే వీడియోలు చేస్తూ ఉండేవాడు. జీవితం అంటే ఏదో తలుపు తట్టడం కాదని, మనలోని మార్పే ముఖ్యమని చెప్పేవాడు. చివరగా రాఘవ ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు, మీ ముందున్న తలుపు నిశ్శబ్దంగా ఉంటే భయపడకండి, దాన్ని తట్టండి, ప్రయత్నించండి, ఎందుకంటే అది తెరుచుకుంటుందో లేదో ఎవరికి తెలియదు. ప్రయత్నం ఇంపార్టెంట్. వాళ్ళ నుండి నేర్చుకునే జీవిత పాఠం మన జీవితంలో ఎన్నో మార్పుల్ని తెస్తుంది. మీరేమంటారు? మీరు ప్రతిసారి చేస్తున్న పనిలో మీకు ఓటం కనిపిస్తుందా? భయపడకండి, ప్రయత్నించండి, విజయం ఖచ్చితంగా వస్తుంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.